హరితవనం కేవలం ఫార్మ్లాండ్ మాత్రమే కాదు, ఇదొక వీకెండ్ లైఫ్ స్టైల్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నేచర్కి దగ్గరగా ప్లాన్ డెవలప్మెంట్, లీగల్గా క్లియర్ టైటిల్, 4th ఇయర్ నుండే స్టేబుల్ ఇన్కమ్. అసలు ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్లో ఎలా సాధ్యమయ్యాయి? ముంబై అండ్ బీదర్ హైవే నారాయణఖేడ్లో డెవలప్ అవుతున్న హరితవనం అసలు ఇన్వెస్టర్లకి ఏం ఆఫర్ చేస్తుంది? దీని వెనక ఉన్న విజన్ ఏంటి? హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ని నేరుగా అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా చైర్మన్ గంగారావు గారితో ఉన్నాం. హరితవనం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. సో గంగారావు గారు, హరితవనం ప్రారంభించడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? బేసికలీ ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్, ఈ నగర జీవన సరళిలో అందరం కూడా ఒక క్లోజ్డ్ సర్కిల్, లైక్ ఒక అపార్ట్మెంట్ లైఫ్లో, అలాగే కాకుండా బయట ప్రపంచం అనేది ఎవరికి తెలియడం లేదు. సిటీకి దగ్గరలో ఒక సామాన్యుడు కూడా ఒక ప్లాట్ కొనే ఉద్దేశంతో ఈ హరితవనం పట్టడానికి కారణం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఏదైతే మా స్టార్టింగ్ లో నేను చెప్పానో, ప్రస్తుత జీవన సరళిలో మట్టి వాసనే మనకు తెలియడం లేదు. మన పిల్లలకు కూడా చెట్టు అంటే ఏం తెలియడం లేదు, మట్టి అంటే ఏం తెలియట్లేదు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హరితవనం అనేది డిజైన్ చేయడం జరిగింది. సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది, పెద్ద ధనవంతుడికి కూడాను ఆ బయట ప్రపంచం చూడడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి రెండింటిని మిక్స్ చేస్తూ ఈ విధంగా చేయడం జరిగింది. సార్, ఈ ప్రాజెక్ట్ కోసం నారాయణఖేడ్నే సెలెక్ట్ చేసుకోవడానికి లేదా చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? నారాయణఖేడ్కి చుట్టూ కనెక్టివిటీ బాగుంటుంది. ఒక పక్కన నాందేడ్ హైవే కనెక్టివిటీ ఉంది, ఇంకోవైపు ముంబై హైవే కనెక్టివిటీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్, 2 పెద్ద పట్టణాలు కూడా నారాయణఖేడ్కి దగ్గరలో ఉన్నాయి. ఒకటి బీదర్ అనేది ఏంటంటే కర్ణాటక స్టేట్లో వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, జల నరసింహస్వామి టెంపుల్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్, జహీరాబాద్ అనేది మీరు విని ఉంటారు. ఈ ప్రజెంట్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి ఒక నిమ్స్ అనే ప్రాజెక్ట్ను కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 acresలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రావడం వల్ల ఏంటంటే లక్షలాది మందికి ఉపాధి కల్పన జరుగుతుంది అక్కడ. ఆ నిమ్స్ నుంచి సౌత్ గేట్ నుంచి మన హరితవనం అనేది జస్ట్ 11 kilometers. ఓకే. ఆ 11 kilometers ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఇన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, మరి వాళ్ళందరూ ఎక్కడ జీవిస్తారు? వాళ్ళకంటూ ఒక ప్లేస్ కావాలి కదా. ఆ ఉద్దేశంతో ఈ లొకేషన్ వైజ్గా ఇది మంచి ప్లేస్. దీంతో పాటు మన హరితవనంకి రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ విజయ డైరీని 133 acresలో మన హరితవనంకు ఆనుకొని ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో చేస్తుంది. ఓకే. కాబట్టి దానివల్ల కూడా మన హరితవనంకి భవిష్యత్తులో రేటు పెరగడానికి చాలా అవకాశం ఉంది. సార్, మీరు ఇక్కడ ప్లాంటేషన్స్ చూసుకుంటే ఆఫ్రికన్ మహోగని, మ్యాంగో అండ్ హైబ్రిడ్ కోకోనట్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? మీరు చెప్పే 3 ప్లాంటేషనే కాకుండా తైవాన్ పింక్, గోవా కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం 4 ప్లాంటేషన్స్ ఇక్కడ జరిగాయి. వీటికి ఏంటంటే మేడం, ఇది బేసికల్గా బ్లాక్ సాయిల్ ఇక్కడ ఉంది. ఓకే. ఈ బ్లాక్ సాయిల్తో పాటు చిన్న గులకరాయి కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏం చేసామంటే, ఏదో చెట్టు వేసేసి ఏదో కస్టమర్స్కి చూపించి అమ్మే వాళ్ళ ఉద్దేశం కాకుండా, కస్టమర్స్కి భవిష్యత్తులో దీని నుంచి ప్రతిఫలం రావాలనే ఉద్దేశంతో దీన్ని సాయిల్ టెస్ట్ చేసాం. సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసి ఈ ప్లాంటేషన్ వేస్తేనే మీకు బాగుంటుంది భవిష్యత్తులో అని చెబితేనే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అవి వేయడం జరిగింది. మహాగని అనేది ఏంటంటే బేసికల్గా అది ఒక ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్లాంటేషన్. అది సిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి బేసిక్గా లైట్ వెయిట్ ఫర్నిచర్ కోసం వాడతారు. అది లైట్ వెయిట్ ఫర్నిచర్కి, తర్వాత సిప్స్ తయారు చేయడానికి, తర్వాత వచ్చేసరికి స్లాబ్స్ వేసేటప్పుడు వాటి తాలూకా ఫెన్సింగ్కి, వాటన్నిటికీ వాడతారు. సో అదే కాకుండా వీటి నుంచి ఒక ఫ్రూట్ వస్తుంది, స్కై ఫ్రూట్ అని వస్తుంది. ఆఫ్టర్ 3 years ప్లాంటేషన్, ఆ స్కై ఫ్రూట్ అనేది డయాబెటీస్ మెడిసిన్కి వాడతారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇది ఈ ఇన్కమ్ కూడా, మహాగని అనేది ఆ వుడ్ అనేది 8 yearsకి అది ఫైనల్ కటింగ్ వచ్చేస్తుంది. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే
ఒక చెట్టు నుంచి 20,000 రూపీస్ వరకు రెవెన్యూ వస్తుంది. ఓకే. సో ఆ విధంగా లెక్కేసుకుంటే మనకి ఒక గుంట భూమిలో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మేము 10 ప్లాంట్స్ వేస్తున్నాం. 10 ప్లాంట్స్ నుంచి 2,50,000 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది కస్టమర్కి. అపార్ట్ ఫ్రమ్ ద మిగిలిన 10 ప్లాంట్స్ ఏమి వేస్తున్నాము, మ్యాంగో వేస్తున్నాము, తైవాన్ పింక్ గోవా కూడా వేస్తున్నాం, ఫ్రూట్స్. ఓకే. ఆ వాటి వల్ల కూడా అప్రాక్సిమేట్లీ ఒక 1 నుంచి 1.5 lakhs రూపీస్ రెవెన్యూ వస్తుంది విత్ ఇన్ 8 yearsలో. ఓకే. టోటల్ ఒక 1 గుంట నుంచి 4 lakhs రూపీస్ రెవెన్యూ విత్ ఇన్ 8 yearsలో వస్తుంది. అంటే మేము లాంగ్ టర్మ్ అనేది చూడలేదు, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఆఫ్రికన్ మహాగని అనేది మిడ్ టర్మ్ కింద వస్తుంది ప్లాంటేషను, అండ్ మ్యాంగో అండ్ తైవాన్ పింక్ గోవా షార్ట్ టర్మ్ కింద వస్తుంది. సో కస్టమర్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్కమ్ జనరేట్ అయితే తను హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అండ్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయో? బేసికల్గా ఏంటంటే ఇది బీదర్ హైవేకి జస్ట్ అడ్జసెంట్ ఇది ల్యాండ్ ఉంది. హైవేకి ఆనుకొని ఉండడం వల్ల ఏంటంటే కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నవ్ డేస్ కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాతిపదిక మీద ఇక్కడ ఈ ల్యాండ్కు కొంచెం హై ప్రైస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ప్లస్ పోలీస్ స్టేషన్ వెరీ నియర్, 500 మీటర్స్లో పోలీస్, మీరు ఇప్పుడు వచ్చినప్పుడు చూసుంటారు, 500 మీటర్స్ విత్ ఇన్ 1 kilometer డిస్టెన్స్లో ఎంఆర్ఓ ఆఫీస్, నాగలగిద్ద ఎంఆర్ఓ ఆఫీస్. సో ఇక్కడ ఈ ఎంటైర్ ల్యాండ్ అనేది నాగలగిద్ద మెయిన్ హెడ్ క్వార్టర్, ఆ మండల్ హెడ్ క్వార్టర్లో ఉంది మన ల్యాండ్. కావడం కస్టమర్కి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ ది మార్కెట్ ప్రైస్. వాట్ ఎవర్ ప్రీవియస్ దీనికి ఉన్న ఇప్పటికి నేను కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 yearsలో మనకు 1.5 times పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటి, బేసికల్గా కస్టమర్కి కావాల్సింది కనెక్టివిటీ ఉందా లేదా, అండ్ ఇక్కడ ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ వస్తుందా లేదా, తర్వాత వచ్చేసరికి రీసేల్ చేసేటప్పుడు మార్కెట్లో పెడితే ఇమీడియట్గా సేల్ అవ్వాలి, అదే మనకు కావాలి. సో నేను ఆ ప్రాతిపదిక మీద ఇది ఇక్కడ తీసుకోవడం జరిగింది. సార్ నేను వస్తుంటే చూసాను, ఇది డ్రిప్ ఇరిగేషన్, ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్, దాని గురించి కూడా కస్టమర్స్కి. నేను ఇప్పుడు కావాలంటే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే. డ్రిప్ అనేది ఏంటంటే మేడం, మనకి ఇక్కడ ఈ ఎంటైర్ హైదరాబాద్లో ఒక ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్కి వాటర్ పాయింట్ అనేది ఎక్కడా లేదు. ఇక్కడ ఒక్క HSS ఇన్ఫ్రా హరితవనంలోనే మేమే దీన్ని ఒక ఐడెంటిఫై చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఇక్కడ వాటర్ పాయింట్ అనేది పెట్టాం. ఈ వాటర్ పాయింట్ ఏంటంటే 35 lakhs వాటర్ స్టోర్ చేసుకోవడానికి అది వాటర్ పాయింట్ అన్నమాట. ఏమవుతుందంటే ఇక్కడ మన ఎంటైర్ హరితవనంలో 7 బోర్వెల్స్ ఉన్నాయి. ఈ 7 బోర్వెల్స్ నుంచి వాటర్ అంతా ఆ పాయింట్లోకి వస్తుంది. ఆ పాయింట్ నుంచి డ్రిప్ సిస్టమ్, మీకు ఏదైతే ఇప్పుడు చెప్పా మీరు అడిగారో, ఆ డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి చెట్టుకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఏంటంటే 1 month మన బోర్స్ పని చేయకపోయినా, ల్యాండ్లో వాటర్ లేకపోయినా, వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది వాటర్ టు ఈచ్ ప్లాంట్ ఫ్రమ్ పాయింట్. సో డ్రిప్ సిస్టమ్ అనేది పాయింట్ నుంచి చెట్టుకు వాటర్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లాట్స్ రేంజ్ గురించి, ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం ధరల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదు మేడం, దేర్ ఆర్ 2 things, ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం, నథింగ్ బిగ్ డిఫరెన్స్. బీదర్ హైవేకి ఆనుకొని ఉంది మన వెంచర్. స్టార్టింగ్ ఏదైతే వస్తుందో ప్లాట్స్ దాని ప్రీమియం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇది బ్యాక్ సైడ్, ఇది నాన్ ప్రీమియం. సో ఆబ్వియస్లీ ల్యాండ్ రేట్స్ ఆర్ హై విచ్ ఈజ్ అడ్జసెంట్ టు బీదర్ హైవే. బ్యాక్ సైడ్ ఉండే ల్యాండ్ తక్కువ రేట్ ఉంటుంది. సో అదే ప్రాతిపదికతో మనం ఏమి లాభం ఏమి లేదు. కస్టమర్కి ఏంటంటే ఫ్రంట్కి కావాల్సిన వాళ్ళకి ఫ్రంట్ రేటు, బ్యాక్ కావాల్సిన బ్యాక్ రేటు. సో అంతే, మనం ల్యాండ్ ఎక్కువ రేట్ ఇచ్చుకున్నాం ఫ్రంట్కి, బ్యాక్ తక్కువ రేట్ ఇచ్చుకున్నాం. అదే ప్రపోర్షనేట్ బేస్లో మనం రేటు డివైడ్ చేసాం, ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం. సార్ 3 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ ఆఫర్ చేస్తున్నారు, అంటే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బేసికలీ ఇదంతా ఎంటైర్ వెంచర్ మెయింటైన్ చేయడానికి మనకి ఎంప్లాయ్మెంట్ అవసరం, లేబర్ కానీ లేకపోతే మేనేజర్ కానీ, సైట్ ఇన్ఛార్జ్ వాళ్ళ శాలరీసు, తర్వాత వాటర్ పంపింగ్కి బోర్స్ మెయింటెనెన్స్, రకరకాల మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే యావరేజ్గా పర్ యానం ఒక గుంటకి 2,000 రూపాయలు ఛార్జ్ చేయాలని డిసైడ్ చేసాం మేనేజ్మెంట్. కానీ ఇనిషియల్ స్టేజ్లో ఛార్జ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి మేనేజ్మెంటే బేర్ చేస్తుంది ఫస్ట్ 3 yearsలో. అంటే నో నీడ్ టు ఛార్జ్ ఎనీ సింగిల్ రూపీ టు ది కస్టమర్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్. ఆఫ్టర్ దట్ ఈచ్ ఇయర్ పెర్ గుంట 2,000 రూపీస్ విల్ ఛార్జ్ ఫ్రమ్ కస్టమర్. సార్ నార్మల్గా ఫామ్ ల్యాండ్స్ అంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు, కానీ ఇక్కడ చూసుకుంటే
స్విమ్మింగ్ పూల్, పాండ్, గోశాల, రైన్ డాన్స్, ఇలా చాలా ఫెసిలిటీస్ పెట్టారు. ఎందుకు పెట్టారు? బేసికల్గా మేడం మేము ఇది ఈ వెంచర్ పెట్టింది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టలేదు. ఒక సర్వీస్ రిలేటెడ్ ఒక పేరు కోసం అని చెప్పి మేము పెట్టాము ఇది. సో దానివల్ల ఏంటంటే మేము ఇది ఎంత లాభం వస్తుంది నష్టం వస్తుంది అనే ఆ కాన్సెప్ట్తో ఈ వెంచర్ స్టార్ట్ చేయలేదు మేడం. నాకేంటంటే ఇక్కడికి వచ్చిన కస్టమరు హీ హ్యాస్ టు ఫీల్ హ్యాపీ, హీ హ్యాస్ టు లైక్ ఏ రిలాక్స్. ఆ రిలాక్స్ కోసం ఏమేమి కావాలి అనేది నేను ఐడెంటిఫై చేశాను. అట్ ది సేమ్ టైం ఈ గోశాల ఇవన్నీ ఆధ్యాత్మిక రిలేటెడ్ నౌడేస్ పీపుల్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటన్నిటి మీద. అవన్నిటిని బేస్ చేసుకొని ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెయిన్ డాన్సింగ్, మాడ్యులర్ కిచెన్. ఎవరైతే కస్టమర్స్ ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఇక్కడే మంచిగా వండి పెట్టి ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడే వెజిటేబుల్స్తో వండి పెట్టి ఇక్కడే లైక్ ఆ వాటర్ పాంట్ అనేది ఒక వాటర్ కోసమే రిసోర్స్ కోసమే కాకుండా అందులో చేపలు కూడా పెంచుతాం, ఆ చేపలే వండి పెడతాం వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఏంటంటే షీప్ లైక్ గొర్రెలు పెంపకం ఆ ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. ఆ మటన్తోనే వాళ్ళకి కావాలంటే మటన్ కూడా వండి పెడతాం. నాటుకోళ్ళు ఫామ్ కూడా ఇక్కడ పెడుతున్నాం. నాటుకోళ్ళు కూడా వచ్చిన అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాటితో పెడతాం. ఇది కాకుండా గోశాల అనేది గోవుల్ని పెంచి గోవుల్ని చూసి వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ని పొందడానికి అట్ ది సేమ్ టైం వాటి నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మన ల్యాండ్కి ఒక ఎరువుగా ఉపయోగపడుతుంది. అదొకటి కాన్సెప్ట్. బుద్ధ స్టాచ్యూ ఒకటి వస్తుంది. సో ఇది కాకుండా కొత్తగా నెట్ క్రికెట్ కూడా పెడుతున్నాము. ఇంకా ఏదైనా ఇంకా కావాలి అంటే కూడా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కస్టమర్ ఇన్వెస్టర్ ఇక్కడికి వచ్చి టోటల్లీ అన్నీ మర్చిపోని ఇప్పుడున్న ఈ జాబ్ స్ట్రెస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి టోటల్ రిలీఫ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఎనీ కస్టమర్ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకున్నా కూడా వర్క్ చేసుకోవడానికి ఎటువంటి పవర్ డిస్టర్బెన్స్ లేకుండా ఎంటైర్ ఇక్కడ ఎక్విప్మెంట్ సోలార్ ఎక్విప్మెంట్ పెట్టాము. మొత్తం లైట్స్ టోటల్ ఎంటైర్ ఫామ్ ల్యాండ్స్కి సోలార్ లైటింగ్ పెట్టాము. అండ్ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి పవర్ డిస్టర్బెన్స్ లేకుండా 1 మెగావాట్ సోలార్ కూడా ఇక్కడ పెట్టాము. సో ఇలా అన్ని ఏ విధంగా కూడా సిటీ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదని చేశాం. సో వీకెండ్ రిట్రీట్గా ఈ ప్రాజెక్ట్ని ఎంతవరకు వాడుకోవచ్చు? వాట్ ఎవర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకోవచ్చు. పైన సిట్టింగ్ ఏరియా కూడా ఇక్కడ పెట్టాము. ఈవినింగ్ టైం అక్కడ సిట్టింగ్ కూడా ఉంటుంది. తర్వాత క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్స్ లైక్ ఏ హాలిడే ప్లేస్. ఇక్కడికి వచ్చి ఏది కూడా మనం ఆ సిటీ ఎన్విరాన్మెంట్లో కొన్ని చేసుకోలేనివి కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా చేసుకొని మనం సంతోషంగా ఉండడానికి సరిపోతుంది ఈ ప్లేస్. సార్ అండ్ కిడ్స్ ఫ్యామిలీస్ కోసం స్పెషల్గా ఇక్కడ ఏం అట్రాక్షన్స్ ఉన్నాయంటారు? కిడ్స్కి స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా మేడం, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఈ 4 గోడలు ఆ 4 గోడలు తప్ప వేరే బాహ్య ప్రపంచం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి మట్టి వాసన చూడొచ్చు. చెట్లు ఎలా పెరుగుతాయి, ఇలా ఇది రూట్స్ ఎలాగుంటాయా, వాటికి పళ్ళు ఇలా పండుతాయా, లేకపోతే ఇక్కడ కూరగాయలు పండిస్తాం ఆ వెజిటబుల్స్ నుంచి వెజిటబుల్స్ ఎలా పండుతాయా, దీనికి ఇలా వస్తుందా. తర్వాత వచ్చేసరికి కోకోనట్ ట్రీస్ ఉంటాయి, కోకోనట్స్ ఎలా వస్తాయా. అవన్నీ కిడ్స్కి ఏంటంటే బేసికల్గా ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పూల్ సపరేట్ ఉంటుంది, అడల్ట్స్ కూడా సపరేట్ ఉంటుంది. సో వాళ్ళు ఆడుకుంటూ రెయిన్ డ్యాన్స్లో ఆడుకుంటూ ఇక్కడ ఇవన్నీ కూడా ఈ నేచురల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు మన ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, గోశాలకు వస్తారు, గోమాతకు పూజ చేస్తారు, పుణ్యం వస్తుంది. ఇక్కడ కార్తీక మాసం టైంలో ఇక్కడ కొన్ని ఉసిరి చెట్లు కూడా పెడుతున్నాము. వాళ్ళు వచ్చి దీపం పెట్టుకొని ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకొని వాళ్ళ ఆధ్యాత్మిక ప్రవచనాలు అవి చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ప్లాట్లో కూడా ఒక తులసి పేను పెడుతున్నాము, అక్కడ పెద్దవాళ్ళు పూజలు చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే ఇక్కడికి వస్తే ఇది ఉంది ఇది లేదు అనే ఇది లేకుండా పెద్దలకి మామూలుగా పేరెంట్స్కి తర్వాత చిన్న పిల్లలకి అందరికీ కూడా దిస్ ఇస్ ద గేట్వే ఫర్ హ్యాపీనెస్. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ 100% క్లియర్ టైటిల్ అన్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మ్యామ్. బేసికల్గా మీకు రియల్ ఎస్టేట్ అంటేనే చాలా వరకు 99% వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్ పేరు మీద ల్యాండ్ ఉంటుంది, వీళ్ళు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంటారు. ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి ఏం చేస్తారంటే కస్టమర్ నుంచి డబ్బులు కలెక్షన్ చేసుకొని ఫార్మర్కి ఇచ్చి ఫార్మర్ నుంచి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.
ఇక్కడ హరితవనం టోటలీ అపోజిట్ టు దట్ ప్రాసెస్. హరితవనం మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, ల్యాండ్ అనేది హెచ్ఎస్ఎస్ మేనేజ్మెంట్ కొనుక్కొని వాళ్ళ పేరు మీద 100% పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంటైర్ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్కి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే కస్టమర్ ఈరోజు ఫుల్ పేమెంట్ చేస్తే రేపే రిజిస్ట్రేషన్ చేస్తాం. అదే వేరే కంపెనీస్లో ఏంటంటే ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండదు, వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్కి డబ్బులు ఇచ్చి ఫార్మర్ నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఈ కస్టమర్కి పేమెంట్ ఇచ్చినప్పటికీ అది గ్యాప్ ఉంటుంది కదా, మన దగ్గర ఆ గ్యాప్ లేదు. ఈరోజు పేమెంట్ చేస్తే రేపే రిజిస్ట్రేషన్. అండ్ మీరు అడిగారు క్లియర్ టైటిల్ అడిగారు మేడం. క్లియర్ టైటిల్ ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏనీ కస్టమర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తను ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి రూపాయి వాళ్ళ తాలూకా ఆల్మోస్ట్ బ్లడ్ అది తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చేసేటప్పుడు క్లియర్ టైటిల్ అనేది లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ వృధా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ క్లియర్ టైటిల్ ఏంటి మీనింగ్ అంటే, ఇక్కడ హరితవనం మేనేజ్మెంట్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, ప్రతి ల్యాండ్ కొనేటప్పుడు 55-60 ఇయర్స్ రికార్డ్, లైక్ పహాని అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది అన్నమాట, మదర్ డాక్యుమెంట్, ల్యాండ్ ఎప్పటి నుంచి పుట్టిందని ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్ఓఆర్ అని ఉంటుంది ఒక రికార్డ్, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత వాటి టీపాన్ సర్వే అంటే లోకల్ ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి సర్వే చేస్తారు, విలేజ్ మ్యాప్తో సర్వే చేస్తారు. ఇవన్నీ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ప్రతి పనికి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. నేను ఎక్స్పర్ట్. అలాగే ఈ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడానికి ఒక ఎక్స్పర్ట్, ఎవరు? లాయర్, ఒక సీనియర్ అడ్వకేట్. లాయర్ అంటే ప్రతి ఒక్కరు కాదు, సీనియర్ అడ్వకేట్. బ్యాంక్ లోన్స్ ఇచ్చే ఎవరైతే అప్రూవ్ చేస్తారో అలాంటి లాయర్ దగ్గర తీసుకెళ్ళి మేము అక్కడ వెరిఫై చేయించి అక్కడ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది క్లియర్ టైటిల్ అంటేనే హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా కొంటుంది, కొని ఆ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి మన కస్టమర్స్కి సేల్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ల్యాండ్ కొన్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఉండకపోవచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు ఉండొచ్చు. వాళ్ళు ఆ రోజు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇది ఎక్కడ అమ్ముదాము అంటే అది క్లియర్ టైటిల్ కాలేదనుకోండి, ఇంత వాళ్ళు కష్టపడి కొన్ని అమౌంట్ వేస్ట్ అయిపోతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఆ రూపాయి విలువేదో నాకు తెలుసు, నేను కూడా కష్టపడి వచ్చాను. కాబట్టి నేను ఒక ఇన్వెస్టర్గా ఆలోచించి ఇన్వెస్టర్ ఏం చేస్తే ఇన్వెస్టర్కి మంచిదనే ఉద్దేశంతో ఈ విధంగా క్లియర్ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ల్యాండ్ కొన్నాము అంటే క్లియర్ టైటిల్ ఈజ్ మ్యాండేటరీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇది ఈ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నాది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ టైటిల్. సార్, రైతు బంధు, రైతు భరోసా, పిఎం కిసాన్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మన ఇన్వెస్టర్స్ ఎలాంటి ప్రాఫిట్స్ పొందగలరు? ఇక్కడ తెలంగాణలో బ్యూటీ అంటే మేడం, 1 గుంట భూమి కొన్నా కూడా మనకి ఈ 3 స్కీమ్స్ అప్లికబుల్ అవుతాయి. రైతు భరోసా, రైతు బంధు, ఈ స్కీమ్స్ ఏంటంటే గవర్నమెంట్ రైతుకి ఒక భరోసాగా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తుందన్నమాట. ఎకరాకి ఇంత అమౌంట్ అని చెప్పి ఇస్తుంది, అనౌన్స్ చేస్తుంది. ఆ అమౌంట్ అనేది 1 గుంట భూమి మనం ఉన్నా కూడా మనం ఆ డీటెయిల్స్, ఆధార్ కార్డు, కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఉంటారు, మా సైట్ ఇన్ఛార్జ్, ఆయనకి కస్టమర్స్ కానీ ఆ డీటెయిల్స్ పెట్టి బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేస్తే వాళ్ళకి ఓటీపీ వస్తుంది, చెప్తే చాలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా అమౌంట్ క్రెడిట్ అయిపోద్ది. అదే కాకుండా ఈ పిఎం కిసాన్ అనేది ఇట్స్ లైక్ ఒక ఇన్సూరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, అది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీము. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎవరైతే ల్యాండ్ లార్డ్, ఇక్కడ 1 గుంట భూమికున్న రైతు ఏమైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది ఆ ఫ్యామిలీకి. సో ఆ విధంగా 3 స్కీమ్స్ వలన కూడా తెలంగాణలో 1 గుంట భూమికున్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఆల్ 3 స్కీమ్స్ బెనిఫిట్స్. సార్, బీదర్ ఎయిర్పోర్ట్, నిమ్స్ కానీ ఈ మన నారాయణకి టౌన్కి చాలా దగ్గరలో ఉంది, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మీకు ముందే చెప్పాను కదా మేడం, మనకు లొకేషన్ అడ్వాంటేజెస్లో అది కవర్ చేశాను. నిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. జహీరాబాద్కి చాలా దగ్గరలో అది పెట్టారు. మోర్ దెన్ 25,000 ఎకరాస్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడికి వచ్చి ఇట్స్ లైక్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇట్స్ కమింగ్ అండర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అక్కడ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ ట్యాక్స్లో రాయితీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది బై లక్ ఏంటంటే మన ల్యాండ్కి 11 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నిమ్స్ ఉంది.
సో అది ఆబ్వియస్లీగా మన ల్యాండ్ కొన్న వాళ్ళకి అది చాలా బెనిఫిట్ ఉంది. నిమ్స్ అంటే ఇట్స్ క్రియేటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన ఆటోమేటిక్గా వాళ్ళకి లివింగ్ కోసం అని కావాలి కదా, ప్లాట్స్ కావాలి కదా, మనది అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు మన దగ్గర కొన్న కస్టమర్స్ వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. బేదర్ ఎయిర్పోర్ట్ అని అంటే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ మీకు బేదర్ టౌన్ ఉంది. ఆ బీదర్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి మన ల్యాండ్లో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎన్ఆర్ఐస్కి హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు. డైరెక్ట్లీ దే కెన్ ఫ్లై అండ్ గెట్ డౌన్ ఎట్ ఎయిర్పోర్ట్ అండ్ దే కెన్ కమ్ హియర్. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఎన్ఆర్ఐస్కి కనెక్టివిటీ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వచ్చే 5 yearsలో నెక్స్ట్ 5 yearsలో హరితవనాన్ని మీరు ఎలా ఎన్విజన్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్, ఈరోజు హరితవనము 40 acres వెంచర్. ఇది మాకున్న దీని ప్రకారం ఇప్పుడున్న ఈ డిమాండ్ ఇవన్నీ చూసుకుంటే ఇట్ విల్ క్రాస్ 100 acres మెగా ప్రాజెక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ట్రీస్ అన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడికాయలు మేము ఏం చేస్తున్నామంటే ప్లాంట్ కూడాను 2 years ప్లాంట్ తెచ్చి పెడుతున్నాం. ఫేజ్ 2కి ఫేజ్ 1కి బేబీ మొక్కలు తెచ్చాము. అది హైట్ అయినాయి, 18 feet హైట్ అయినాయి. సో అదే ఇప్పుడు 2 years ఓల్డ్ ప్లాంట్ తీసుకొస్తే అవి ఆల్రెడీ హైట్ ఉంటాయి. ఇంకా మంచిగా మహాగాని అయితే మంచి హైట్ వస్తుంది. అదేవిధంగా మ్యాంగో కానీ తైవాన్ పింక్ గోవా కానీ 2 years ప్లాంట్ ఇప్పుడు తీసుకొస్తే విత్ ఇన్ 1 year 1.5 yearలో అవి వచ్చేసరికి ప్లాంట్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. మనకి మామిడికాయలు అవి వస్తాయి. అవి రావడం వల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా అవి మేము ఆ బెనిఫిట్స్ని మేము అందిస్తాము. సో కస్టమర్ వచ్చేసరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ రెడీ అయిపోతాయి, ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తాడు. ఓ పక్క నుంచి ట్రీస్ కూడా పెద్ద అయ్యి అవి కాయలు కూడా వస్తాయి కాబట్టి వాటి వలన కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి అది కూడా ఎంజాయ్ చేస్తారు కస్టమర్. సార్ ఫామ్ హౌస్ వచ్చే వారికి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? అదే మేడం చెప్పాను కదా, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రైన్ డాన్సింగ్, మాడ్యులర్ కిచెన్ నుంచి ఫుడ్, క్యాంప్ ఫైర్, ఈవినింగ్ సిట్టింగ్ ఏరియా, గోశాల అండ్ వాటర్ పాంట్ లో ఫిష్ ఫార్మింగ్ అండ్ షీప్ ఫార్మింగ్ అండ్ నాటుకోడి ఫార్మింగ్, బుద్ధా స్టాచ్యూ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ బేసికల్గా ఈ ఫార్మ్ హౌస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ టైప్. టోటల్ ఫెన్సింగ్, ఎంటైర్ ల్యాండ్ టోటల్ ఫెన్సింగ్ ఇస్ దేర్. 3 gates ఉన్నాయి. ఈచ్ గేట్కి సెక్యూరిటీ ఉంటాడు. తర్వాత వచ్చేసరికి పవర్ అనేది ప్రాబ్లం ఇక్కడ ఉండదు, ఎందుకంటే మీకు ఇక్కడ సోలార్తో పవర్ పెట్టించాము. అండ్ ఇక్కడ సర్వెంట్ టీమ్ ఉన్నారు. ఇక్కడ ఆ టీం కూడాను ఆల్వేజ్ 24 hours 365 days అవైలబుల్ హియర్. వాళ్ళకి వచ్చిన ఇన్వెస్టర్స్కి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళు దే కెన్ హ్యాపీలీ లివ్ హియర్ వితౌట్ ఎనీ ఆబ్స్టకల్స్. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఇక్కడ ఇవే కాకుండా దగ్గరలో బీదర్లో జలనరసింహస్వామి టెంపుల్ ఉంది. అంటే వాటర్లోనే టెంపుల్ ఉంటుంది. మనం వెళ్ళాలంటే వాటర్లో వెళ్ళాలి. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ బీదర్ టౌన్ కూడా చాలా ట్రెడిషనల్ టౌన్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో షాపింగ్కి దేనికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. అది మేడం. సార్ పొటెన్షియల్ బయర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? See, this is the right time to invest here because the rates are growing. After 31st December, all prices are increasing, whether premium or non-premium. 25% price is going to be increased because till now we never charged any cost plus thing. Till now we are charging cost and the cost is increasing day by day. So hence that is the reason before 31st December, whoever ఎవరైతే పొటెన్షియల్ బయర్స్ కొనాలి అనుకుంటారో వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా కొని ఆ ప్రైస్ బెనిఫిట్ పొందాలి. దాంతోపాటు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి మేము కొన్ని ఆఫర్స్ కూడా పెట్టాము. 303 square yards కొన్న కస్టమర్కి ఎలక్ట్రికల్ బైక్ ఇస్తున్నాము. 121 square yard కొన్న కస్టమర్కి ఒక టీవీ ఆర్ 1 gram gold విచ్ ఎవర్ దే కెన్ చూస్. అండ్ ఎవరైతే స్పాట్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇమీడియట్గా 1 dayలోనో ఆర్ 1 weekలో చేయించుకుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. సో these are all benefits and price also going to increase. కాబట్టి ఎవరైతే పొటెన్షియల్ బయర్స్ ఉన్నారో డౌట్ లేకుండా రైట్ టైము పర్చేజ్ చేసుకుంటే మంచిది, బెనిఫిట్ పొందుతారు. సార్ చివరిగా హరితవనంలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు మిస్ అవ్వకూడదు? చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. హరితవనం అనేది డెవలప్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. మీకు హైదరాబాద్ నగరంలోనే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత డెవలప్మెంట్ ఏ వెంచర్లో కూడా లేదు. నెంబర్ 2 వచ్చేసరికి అన్నిటికన్నా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్లియర్ టైటిల్. మా దగ్గర క్లియర్ టైటిల్ ఉంది. 3rd లొకేషన్ అడ్వాంటేజ్ ఇక్కడ మీకు మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విచ్ ఈజ్ వెరీ 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 నియర్ టు బేదర్ హైవే అండ్ ఆల్ అదర్ లొకేషన్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. సో ఒక సామాన్య ఇన్వెస్టరు
ఇన్వెస్ట్ చేసేటప్పుడు తను ఏం కోరుకుంటాడు, నేను పెట్టిన పెట్టుబడికి రిస్క్ ఉండకూడదు, పెట్టిన పెట్టుబడికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మంచి మార్కెట్ ప్రైస్ రావాలి, అక్కడికి వెళ్ళి నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఆ మూడిటికి కేర్ ఆఫ్ అడ్రస్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం. ఎస్పెషల్లీ మా కంపెనీ పుట్టిందే హెచ్ఎస్ఎస్ అంటే హరహర సదాశివ. సదాశివ అంటే మా నాన్నగారి పేరు. మా నాన్నగారు చనిపోతే ఆయన గుర్తుగా నేను పెట్టుకున్నాను. ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్. కాబట్టి మేము చిన్న తప్పు కూడా ఈ వెంచర్లో చెయ్యము. ఈ వెంచర్లో కొన్న కస్టమర్ చిన్న తప్పు కూడా మేము చెయ్యం. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. చాలా చాలా మంచి టైము. ఇలాంటి టైంలో హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనంలో ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పకుండా ఆయన గర్వంగా చెప్పుకుంటాడు, నాకు హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలో ప్లాట్ ఉంది అని గర్వంగా చెప్పుకుంటాడు. దానికి 100% హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనం అనేది ఎలిజిబుల్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్కమ్ అమ్మా. మాకందరికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం మాకు హరితవనంలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అన్నది మాకు చూపిస్తే ఇన్వెస్టర్స్కి బయర్స్కి ఈజీగా ఉంటుంది టు అండర్స్టాండ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. వై నాట్, తప్పకుండా చూపిస్తాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఇదే స్విమ్మింగ్ పూల్. ఓకే. ఇది స్విమ్మింగ్ పూల్ వచ్చేసరికి మీకు 20x40 అంటే 20 వెడల్పు 40 పొడవు. దట్ ఈస్ కాల్డ్ కిడ్స్ పూల్. ఇది అడల్ట్స్ పూల్. సో టోటల్ మీకు ఏంటంటే అట్ ఏ టైము 5-6 ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇందులో స్విమ్ చేయడానికి ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడే వర్క్ ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. వాళ్ళు కూడా అది చేస్తున్నారు, అది టైల్స్ అవి పెడుతున్నారు. సో ఇట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ వీక్. ఎంటైర్ స్విమ్మింగ్ పూల్ విల్ బి రెడీ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ లైక్ లైటింగ్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మొత్తం కూడా అయిపోతుంది. దీనికి చుట్టూ ల్యాన్ వస్తుంది. ఆ ల్యాన్ వచ్చి అదంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. సో అది తర్వాత వచ్చేసరికి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రెస్ రూమ్స్ ఉన్నాయి 2. ఆ పక్కన రెయిన్ డాన్సింగ్, ఆ పక్కది మీకు చెప్పాను ఓపెన్ కిచెన్, ఆ పక్క 3 కాటేజెస్. సో టోటల్ ఇక్కడ ఏంటంటే ఫామ్ హౌస్, 5 కాటేజెస్, రెయిన్ డాన్సింగ్ అండ్ ఓపెన్ కిచెన్ విత్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక్కడ ఒక ప్లే ఏరియా వస్తుంది, అటువైపు ప్లే ఏరియా వస్తుంది. టోటల్ ఆల్ టుగెదర్ ఇక్కడ ఫ్యామిలీ వచ్చిందంటే ఇక్కడే ఆల్మోస్ట్ 24 hours స్టే చేయడానికి తగ్గట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. మన డిస్కషన్లో వచ్చిన పార్ట్ ఏంటంటే వాటర్ పాండ్. వాటర్ పాండ్ అంటే బేసికలీ ఇట్స్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. 35 లక్షల లీటర్లు వాటర్ పట్టడానికి తగ్గట్టుగా ఈ ట్యాంక్ని రూపొందించాము. ఇది ప్లేస్ వచ్చేసరికి 1/2 acre ప్లేస్లో ఇది పెట్టాము. ఎంటైర్ తెలంగాణలో ఏ ఫామ్ ల్యాండ్కి కూడా ఇటువంటి ఫెసిలిటీ లేదు. మన ఒక్క హరితవనంలోనే ఇది పెట్టాం. ఎందుకు అంటే సమ్మర్లో కొన్ని బోర్స్ పనిచేస్తాయి, కొన్ని బోర్స్ పనిచేయవు. ఇలాంటి ట్యాంక్ ఉండడం వల్ల ఏంటంటే ఏ బోర్ పనిచేస్తుందో ఆ వాటర్ అంతా ఇందులోకి వస్తుంది. బట్ అన్ని మొత్తం ఎంటైర్ 40-50 acres చెట్టు, ప్రతి చెట్టుకి కూడా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి 100% సోర్స్ బాగుంటుంది. ఏ చెట్టు కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. గ్రేట్ ఇనిషియేటివ్ సర్, గ్రేట్ వన్. వాటర్ స్టోరేజ్ చేయడంతో పాటు ఇందులో ఫిష్ కూడా ఫార్మింగ్ చేస్తాం. ఫిష్ చిన్న పిల్లలు, ఫిష్ పిల్లలు ఇందులో వేస్తే అవి మాత్రం 2 kgs 3 kgs ఫిషెస్ కూడా వస్తాయి. ఆ ఇన్కమ్ కూడా మనం కస్టమర్ కి షేర్ చేస్తాం. మేడం మీకు డిస్కషన్ లో చెప్పినట్టుగా ఇదే డ్రిప్ సిస్టమ్. అక్కడ పాంట్ నుంచి ఈ డ్రిప్ ద్వారా ప్రతి ట్రీకి కూడాను, ప్లాంట్కి కూడాను వాటర్ వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్ వచ్చేసరికి ప్రతి వే వైపు సెగ్రిగేట్ చేస్తుంది అన్నమాట. ఇగో చూడండి, అది ల్యాడర్ ఉంది కదా, ఆ ల్యాడర్ ద్వారా చెట్టుకి వాటర్ వెళ్తుంది. ఇది మెయిన్ PVC పైప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా మనం ఏం చేసామంటే క్వాలిటీ మెటీరియల్ వాడాం. అన్ని కంపెనీస్ కూడా నార్మల్ వితౌట్ ISI మార్క్ వాడతారు. మనది ISI మార్క్ ఉన్న కొటారి కంపెనీ తాలూకా ఎక్విప్మెంట్ వాడాము. అంటే భవిష్యత్తులో కస్టమర్ కి ఎటువంటి సందర్భంలో కూడా ఇబ్బంది రాకుండా ఇది చేసాం. సార్ ఇక్కడ అన్ని ఇలా నేమ్ బోర్డ్స్ ఉన్నాయి అంటే నాకు ఏం అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ మేడం ఇది నేమ్స్ బోర్డ్స్ లేపినాం అనుకోండి, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ప్లస్ అదును కూడా బోర్డు ఉంటే వాళ్ళకి అదొక భరోసా కస్టమర్ కి. అందుకని చెప్పి ఈ విధంగా ఈ బోర్డు మీద ఏంటంటే ప్లాట్ నెంబరు, కస్టమర్ నేము, ఎన్ని గుంటాస్ తీసుకుంటే అన్ని గుంటాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ నక్క పద్మ అని చెప్పి ఒక కస్టమర్, వాళ్ళది 3 గుంటాస్ కొన్నారు.
ఓకే వాళ్ళ ప్లాట్ నెంబరు నేము గుంటాస్ వచ్చాయి. ఓకే అయితే ఈ నక్క పద్మ గారు ఏంటంటే మనకు ఒక బేసికల్గా ఆవిడ ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో చిన్న ఎంప్లాయీ, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అందులో ఆవిడ పనిచేస్తున్నారు. ఓకే ఆవిడ మన తాలూకా డీటెయిల్స్ చూసి సార్ ఏంటి సార్ వెంచర్ గురించి అని అడిగితే వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఏంటంటే ఆవిడ సైట్ విజిట్ చేయకుండా, నిజంగా సైట్ విజిట్ చేయకుండా నా మాట మీద ఉన్న నమ్మకంతో ఆవిడ ఫస్ట్ 50,000 బుకింగ్ అమౌంట్ కొట్టి విత్ ఇన్ 1 వీక్లో ఫుల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్కి వచ్చిన రోజు చూశారు ప్లాట్. దే వర్ షాక్డ్. అంటే మేము చూడకుండానే మీ మాట ప్రకారం ఇన్వెస్ట్ చేసాము, కానీ ఇక్కడికి వస్తే మేము అనుకున్న దానికన్నా బాగుందని చెప్పి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కస్టమరే ప్రీమియం 2లో కూడా రీసెంట్గా 1 గుంట కొన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ విశ్వసనీయత అంటారు. ఏ కంపెనీలో కూడా ఈ ప్రాసెస్ లేదు. హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా స్టార్టింగ్ 3.5 years బ్యాక్ ఏ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో మమ్మల్ని చూసి ఈరోజు అందరూ ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా బోర్డ్స్ పెడుతున్నారు. ఫస్ట్ బోర్డు పెట్టిందే మనం ఫామ్ ల్యాండ్ చరిత్రలో బోర్డు పెట్టింది ఒక్క హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనమే. మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నైస్ సార్. అది ఇందాక మనం ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేసాం. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అదే మేడం, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఒక్క హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాలోనే ఈ విధంగా ఒక ప్రాజెక్ట్కి 2 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉండడం అనేది మనదే. ఏ వెంచర్లో కూడా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉండవు, పవరే ఉండదు. మనది ఇక్కడ ఎలక్ట్రికల్ ఎక్స్క్లూసివ్. మన ల్యాండ్కి 2 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకేం చెప్పాను, అప్పుడప్పుడు పవర్ కట్ అవుతుంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదని చెప్పి సోలార్ ఎక్విప్మెంట్ మనం పెట్టాం. 1 మెగావాట్ సోలార్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాం. కస్టమర్ వస్తే పవర్ లేదు అని డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్క్లూసివ్ 2 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ సోలార్ ఎక్విప్మెంట్. దిస్ ఈజ్ మహాగని ప్లాంట్. నేను 6 feet ఉంటాను, నాకు ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ ఉంది, అంటే 15 to 16 feet హైట్. ఇది మహాగని ప్లాంటేషన్. ఇది 2 years అమ్మా. 2 yearsకే ఇంత అయింది. ఎందుకు అంటే ఇది బేబీ ప్లాంట్. మనం తెచ్చి ఒక చిన్న బేబీ ప్లాంట్, ఈ మాత్రం ప్లాంట్ తెచ్చి ఈ రోజు ఈ స్థాయికి చేసాము అంటే ఎంత కష్టపడ్డామో మీకే తెలియదు. ఒకటి నేచురల్ కలామిటీస్తో ఫైటింగ్ చేసాము, అంటే వర్షాలు, వీటన్నిటితో ఎండలు, అన్నిటికున్న గాలి వాన అవన్నీ ఉంటాయి కదా, వాటిని నేచురల్ కలామిటీస్తో ఫైట్ చేసి ఈ స్థాయికి ట్రీ పెంచాము అంటే ఇట్స్ ఎ రియల్ ఛాలెంజ్. అయితే phase 2కి మనం ఏం చేస్తామంటే ఈ బేబీ మొక్కలు కాకుండా 2 years ఓల్డ్ మొక్క తెచ్చుకుంటే ఇంకా స్పీడ్గా గ్రో అవుతుంది. సో ఇది ఆఫ్రికన్ మహాగని చెట్టు. నాకు 3 times హైట్ ఉంది, అంటే more than 15 feet హైట్. ఎస్ మేడం, మీరు ఇప్పుడు ఇది మహాగని మీరు చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇది జామి, అంటే తైవాన్ పింక్, గోవా అని చెప్పాను కదా. చూడండి ఇది చూడండి కాయ. ఇప్పుడు యాక్చువల్గా పంట తగ్గింది, అయినా కూడా ఇంకా వస్తున్నాయి కాయలు. సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయినా కూడా అన్ సీజన్లో కూడా మీరు యూ కెన్ ఫైండ్ ది జామికాయలు. చెట్టుకి ఈ మాత్రం జామికాయలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మన డిస్కషన్లో వచ్చినట్టుగా ఇది ప్లే ఏరియా, మినీ ప్లే ఏరియా. మెయిన్ ప్లే ఏరియా అక్కడ మన ఫామ్ హౌస్ దగ్గర వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఉయ్యాల, జస్ట్ జారుడు బల్ల అండ్ రిమైనింగ్ ఆల్ ఎక్విప్మెంట్స్. ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 members ఫ్యామిలీస్ వచ్చాయనుకోండి, దే కెన్ ఏబుల్ టు ఎంజాయ్ హియర్. మీరు ఒకసారి వెళ్ళి ఆ ఉయ్యాలలో పోగండి, తెలుస్తుంది కదా. జస్ట్ సిట్ దేర్ అండ్ గెట్ ఎక్స్పీరియన్స్. ఇది ఆఫీస్ రూమ్ మేడం. ఎవరైనా కస్టమరు అక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఆఫీస్లో కూర్చొని మన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని. ఇదే ప్రీమియం యాక్చువల్లీ. బేసికలీ ఈ ఎంటైర్ ఈ స్లాట్ వచ్చేసరికి 80 plots. ఇవి బేసికల్గా ప్రీమియం ప్లాట్స్, ఎందుకంటే హైవే అక్కడే ఉంది. హైవేకి వచ్చిన వెంటనే కాబట్టి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది ప్రీమియం కింద ప్రీమియం 2. ఇది వీఆర్ సెల్లింగ్ యాజ్ ఎ ప్రీమియం 2. సో వీ హ్యావ్ ప్రీమియం 1, ఇది ప్రీమియం 2. సో ప్రీమియం 2 అనేది ఇదే. మనం ఇప్పుడు 3,30,000 గుంట అండ్ 2,750 per square yard సేల్ చేస్తున్నాం. ఇక్కడ గేట్, సెకండ్ గేట్, ఫస్ట్ గేట్ మెయిన్ రోడ్డుకు ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది, 2 గేటు, సెకండ్ గేట్, అండ్ దిస్ ఈజ్ ఆర్చ్. సో మినీ ప్లే ఏరియా, ఆఫీస్ రూమ్. ఇప్పుడు ప్లాంటేషన్ మీరు చూశారు కదా, అక్కడ ప్లాంటేషన్ మార్కింగ్ అవుతుంది. టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ప్లాంటేషన్. సో మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరు
విన్నారు, ప్రాజెక్ట్ గురించి విన్నారు, చూసాను. తర్వాత చూశారు, కొన్ని మెయిన్ ఏరియాస్ కూడా మీకు చూపించాను. నౌ వీఆర్ ఇన్ ఎండ్, ప్రాజెక్ట్ ఎండ్కి వచ్చాము. దట్ ఈస్ కాల్డ్ థ్యాంక్ యూ ప్లేస్. సో ఓవరాల్గా మీకు ఏమనిపించింది మేడం? వాట్ యూ ఫెల్ట్ ప్లీజ్? యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, బట్ మేబీ నేను కస్టమర్ లాగా కన్వర్ట్ అయిపోతానేమో హరితవనంకి. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా 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 నచ్చింది నాకు, ఎందుకంటే అన్నీ కూడా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసి ఆలోచించి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ యూర్ డూయింగ్? ఎందుకంటే కాంక్రీట్ జంగల్ ఈ సిటీస్లో ఉండి వీకెండ్స్ కూడా అక్కడే ఉండాలంటే బోరింగ్. కొన్ని వేరే స్టేట్కి వెళ్దాము అంటే వెరీ షార్ట్ వీకెండ్స్కి అది పాసిబుల్ అవ్వదు. ఇది జస్ట్ హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ కాబట్టి ఈజీగా డ్రైవ్ చేసుకొని వచ్చి 2 అవర్స్లో వచ్చేవచ్చు, టైం స్పెండ్ చేసి ఇనఫ్ టైం పెట్టుకొని బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ బిజీ టు బ్యాక్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. సో నిజంగా చాలా 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 బాగుంది సార్. సో మన అందరికీ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఐ రికమెండ్ యూ టు బై అండ్ యూనో నిజంగా చాలా బాగుంది సార్. ఐ రియలీ లైక్ ది ప్రాజెక్ట్ అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా పేషెన్స్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి మన కస్టమర్స్ అందరికీ డౌట్స్ క్లియర్ చేసి పొటెన్షియల్ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైనా ఉంటే కూడా ఈవెన్ బిఫోర్ దే కమింగ్ టు ద ప్రాజెక్ట్ వాళ్ళకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.